నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బేసికల్ గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది, అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉన్నది. సీతారామరావు గారు చెప్పినట్టు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు వాక్యం. అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు. ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటారు. ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటారు. ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటారు. దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది, కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ. దేని మీద ఉన్నది? దీని రూట్ కాదు, జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య. దాంట్లో లోపలగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ మళ్ళీ ఓట్లేకారు. గుర్తు పెట్టుకోవాలి, రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి ఏమంటే, తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్నమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు. ఏదో రెండో ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము, ఇప్పుడేనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయం అవుతుంది. అట్లనే చూస్తుంటాం, పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమైతుంటది. చూడండి, అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమైతుంటది. ఇది 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 సడన్ గా జరిగిందని, ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు. యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది. చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశం. సో వారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఏం చెప్తున్నారు? ఏదో కావాలని కాదు, పొరపాటున జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. ఇది కావాలని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తున్నటువంటి వ్యవహారం. మనం చూస్తుండగానే ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అవ్వాలని మనం చూస్తుండగానే లోగోలో నుంచి కాకతీయ తోరణం మాయమైపోతుంది. మనం చూస్తుండగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తారు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తారు, ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేస్తారు. మనం చూస్తుండగానే భారతదేశం మ్యాప్లో తెలంగాణ మ్యాపే లేకుండా చేసేసి మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాన్ని కలిపి చూపిస్తారు. మనం చూస్తుండగానే అన్ని రకాలుగా మనకు ద్రోహం చేస్తారు. మనం చూస్తుండగానే తెలంగాణ ఆంధ్రని కలిపేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మీడియా ఛానళ్ళు రాస్తున్నటువంటి రాతలు, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అలా మొన్నటిదాకా మనలాంటి వాళ్ళు చెప్తే వీళ్ళకి ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది, లేకపోతే తెలిసి తెలియదని కొంతమంది, ఇట్లా కొంతమంది కొట్టేసే ప్రయత్నం చేశారు. కానీ అలా తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ కవులు, కళాకారులు ఉద్యమంలో పిడికిలి బిగించడానికి వీళ్ళ మాట, వీళ్ళ ఆట, వీళ్ళ పాటలు అన్నీ కూడా ఏకమైన. ఇంతకుముందుకే వినిపించిన కానీ నేను అట్లాంటి పాటలు కోకొల్లలు కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ కవులు, కళాకారులు అందరూ కూడా మేల్కొని ఇవాళ అదే మాట మాట్లాడుతున్నారు. అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అసలు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లెక్క కాకుండా మన చంద్రబాబు నాయుడు గారికి తాబేదారు లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అది చేసేటట్టుగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో ఇప్పటికే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఎంత అప్పచెప్పాలనో, ఎన్ని రకాలుగా సహకరించాలనో అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇక నిధులు, తెలంగాణ నిధులు ఇలా ఎటు పోయినాయో ఏమైనాయో ఈ సంవత్సరం 20 నెలల గ్యాప్ల తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. నియామకాలు సీఎంఓ ఆఫీస్ కాడ నుంచి మొదలు పెడితే కింది దాకా మళ్ళా ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి పాతుకుపోయారు. ఇలా సీఎంఓలో కూడా ఆంధ్ర ఆయనే. చాలా డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలుగా చాలా పెత్తనం చేసేటువంటి పోస్టుల మొత్తం కూడా మళ్ళీ ఆంధ్రలో తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. తెలంగాణ వాసన లేకుండా, తెలంగాణ మాట లేకుండా, తెలంగాణ అనేటువంటి డిమాండ్ లేకుండా, మన ప్రయోజనాలు లేకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా
బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి ఒకడు జై తెలంగాణ అనొద్దు అంటాడు. వాడికి ఏం హక్కు ఉంది జై తెలంగాణ అనొద్దు అనడానికి? తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది ఏదో అల్లాటప్పగా ఆషామాషిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు కదా. 60 ఏళ్ళు కొట్లాడి ఎంతోమంది బిడ్డల ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది రాజకీయ జీవితాలను పరంగా పెట్టి ప్రాణాలను పరంగా పెట్టి తెచ్చినటువంటి రాష్ట్రం కదా ఇది. ఎంతోమంది కవులు కళాకారులు వాళ్ళ జీవితాలు మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేశారు కదా. మన తెలంగాణ ఆరాధ్య దైవంగా పిలువబడుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఒకసారి యాదకి చేసుకోవాలి కదా. తెలంగాణ కోసం ఆయన జీవితం మొత్తాన్ని ఏ రకంగా త్యాగం చేసిండో మనం యాదకి పెట్టుకోవాలి కదా. కొంతమంది స్వార్థపరులు, కొంతమంది పదవులకు ఆశపడ్డటువంటి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇవాళ నోర్లు మూసుకొని కూర్చున్నారు. లైక్ కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళ ఉపయోగం ఏంది? వీళ్ళకి ఏం కావాలి? వాళ్ళ సామాజిక వర్గం చేతిలో అధికారం కావాలి, వాళ్ళ సామాజిక వర్గం చేతిలో పదవులు కావాలి, పెత్తనం కావాలి, అంతే. కానీ తెలంగాణ బాగుపడడం వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే వీరు ఇవాళ గొంతెత్తుతా ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు. ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను. ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది, జయసుధ చైర్మన్ గా జూరీ చైర్మన్ గా ఉంది. ఆమె ఏమన్నది అంటే కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా అన్నారు. కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా, తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అని అంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి జయసుధ మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా. సరిపోయింది. అంటే కళకు ప్రాంతం ఉండదు, మరి ఏముంటుంది? కళకు ప్రాంతం ఉంటుంది, రాజకీయానికి ప్రాంతం ఉంటుంది, సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది. అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అది రకరకాల రూపాల్లో ఉన్నది. అందుకని శ్రీనివాసం ముందు మాట్లాడుకున్నది అందుకే. కళకు ప్రాంతీయత ఉంటుందా, ప్రాంతం ఉంటుందా అని అంటే ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు, ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు, ఆ అస్తిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇవన్నీ గుదిగుచ్చి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయనేటువంటిది నాకు అర్థమైంది. అయినా ఎందుకు మాట్లాడతలేమంటే ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడడానికి వెనక ముందు ఆడడం, నేను చివరి దాకా మాట్లాడకుండా ఆగడంలో కూడా ఉద్దేశం అనేది. సో అది ఈ రకంగా తెలంగాణ కవులు వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుందో అనేది కూడా అర్థం చేసుకోవాలి.